గొర్రెల పథకంలో 700 కోట్లు స్వాహా అవకతవకలపై విచారణకు సిద్ధమా? బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. బడ్జెట్ ప్రసంగమా రాజకీయ ఉపన్యాసమా? బీఆర్ఎస్ ను తిట్టడానికే సరిపోయింది. పెన్షన్లు ఎప్పుడు పెంచుతారన్న హరీష్ రావు. బీఆర్ఎస్ నేతలు భ్రమలు కల్పిస్తున్నారు, సభను తప్పుదోవ పట్టిస్తున్నారు, రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారన్న భట్టి. కిషన్ రెడ్డి రూపాయి తీసుకురాలేదు, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం, నీతి ఆయోగ్ ని బహిష్కరించామన్న పొన్నం. బడ్జెట్లో ఏపీకి 50,474 కోట్లు కేటాయించాం, రానున్న రోజుల్లో మరింత సాయం చేస్తాం, పోలవరం పూర్తికి కేంద్రం కట్టుబడి ఉందన్న మురుగన్. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పంద, అసెంబ్లీలో తీర్మానం సిగ్గుచేటు, కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారన్న బండి సంజయ్. ఢిల్లీలో జగన్ కపట నాటకం, వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు, మీకెందుకు సంఘీభావం పలకాలన్న షర్మిల. సూపర్ 6 అంటే పేదల పేకలు నొక్కడమా? ప్రవచనాలు ఆపి పథకాలమలు చేయాలి, దౌర్జన్యాలపై నోరు మెదపాలన్న పోతిన. ఏపీ పునరావాసాల్లో ముంపు బాధితులు, సౌకర్యాలను పరిశీలించిన మంత్రులు, ఆర్థిక సాయం చేస్తామని హామీ. ప్రభుత్వ ఉద్యోగుల యూనియన్లో చీలిక, సూర్యనారాయణపై తిరుగుబాటు, సంఘాన్ని ఏకపక్షంగా నడిపారన్న ఆస్కర్ రావు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే ఎస్ఎన్జే డిస్టిలరీస్ ప్రారంభం, దమ్ముంటే చర్చకు సిద్ధమా? మాజీ మంత్రి కాకాణి సవాల్. మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత ప్రవాహం, రాచర్ల గ్రామాన్ని చుట్టుముట్టిన వరద, నిలిచిపోయిన రవాణా సౌకర్యాలు. నిండుకుండల ఖరత్వాడ ప్రాజెక్ట్, వరదకు కొట్టుకొస్తున్న చేపలు, ఎగబడుతున్న స్థానికులు. బురదమయంగా రోడ్లు, నాట్లేసిన యువకులు, నిర్మల్ జిల్లా లింబాకే గ్రామంలో ఆందోళన. ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు, నడి రోడ్పై క్షణాల్లో దగ్ధం, విశాఖ ఉషోదయ జంక్షన్ దగ్గర ఘటన. ఆదోని జీజీహెచ్లో సైకో వీరంగం, ఆసుపత్రి సిబ్బందిపై దాడికి యత్నం, స్తంభానికి కట్టేసిన స్థానికులు. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత, 12 లక్షల విలువ ఉంటుందని అంచనా, తండ్రి కొడుకు అరెస్ట్. అమ్మాయిల పేరిట అబ్బాయిలు డేటింగ్, 28 లక్షలు కాజేసిన ముఠా, విశాఖ జిల్లాలో గుట్టు రట్టు. కాంగ్రెస్ వైపే హర్యానా మొగ్గు, పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే అంచనా, 46 స్థానాలొస్తాయన్న సంస్థ. యుద్ధం వేళ ఆసక్తికర పరిణామం, ఆగస్టులో మోదీ యుక్రెయిన్ పర్యటన, శాంతి చర్చలు జరగాలంటున్న ప్రధాని.